తాజా అంశాన్ని చూస్తున్నాం. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడుతున్న ప్రభావాన్ని ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు కడితే తెలంగాణ రాష్ట్రంపై ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు ప్రభావం ఉంటుంది, దానిపైన సమగ్ర అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఐఐటి హైదరాబాద్లో ఉన్నటువంటి నిపుణులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లతో ఒక టీం ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ అధ్యయనం చేయించాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఐఐటి హైదరాబాద్కు ఒక లేఖ రాయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా వారికి సమాచారం ఇవ్వడానికి, దానికి సంబంధించిన అన్ని విషయాలు సమన్వయం చేయడం కోసం ఇరిగేషన్ శాఖ నుంచి ఒక ఉన్నతమైన అధికారిని, ఒక ప్రత్యేక అధికారిగా కూడా ఈ అంశంపైన నియమించి మొత్తం మీద ఈ ప్రక్రియ అంతా కూడా నెల రోజుల్లో పూర్తి చేసి నెల రోజుల్లో ఒక సమగ్ర అధ్యయనం సంబంధించిన నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎందుకంటే ప్రధానంగా భద్రాచలం పైన ప్రభావం ఉంటుందనేది ఇక్కడ స్థానికంగా ఆందోళన. అదేవిధంగా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా కొంత అనుమానంగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే 2022లో వరదలు వచ్చినప్పుడు భద్రాచలం దేవాలయానికి ముప్పుగా ఉంది. సుమారు 27 లక్షల క్యూసెక్ల వరద వచ్చినందున భవిష్యత్తులో కూడా అక్కడ పోలవరం నిర్మించినట్లయితే గోదావరి జలాలకు సంబంధించి అంటే భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద ప్రభావం భద్రాచలం ఆలయానికి ముప్పు ఉంటుందనేది ఒక ఆవేదన, ఆందోళన ఉన్న నేపథ్యంలో దానిపైన సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఎంత మేరకు ప్రభావం ఉంటుంది, దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు, దాన్ని ఎలా నియంత్రించవచ్చు అనే అంశాలపైన సమస్య తీవ్రతతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇచ్చే విధంగా నివేదిక ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తాజాగా నిర్మించబోతున్నటువంటి బనకచెర్ల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. గోదావరి వరద జలాల ఆధారంగా నిర్మించబోయే ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒకవేళ అది జరిగినట్లయితే కూడా ప్రభావం ఉంటుందనేది ఒక అనుమానంగా ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా మొత్తం మీద ఈ అంశాలన్నిపైన కూడా ఒక సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు, తెలంగాణ ప్రయోజనాలకు మాత్రం ఎలాంటి ఆటంకం కాకుండా, ఎలాంటి విఘాతం జరగకుండా మాత్రం చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కూడా లేఖ రాయాలి. ఒకవేళ తెలంగాణకు ఏమాత్రం నష్టం జరిగినా ఆ ప్రాజెక్టులు జరగకుండా, ముందుకెళ్లకుండా దానిపైన నియంత్రించే విధంగా చేయాలి. అవసరమైతే దాని అధ్యయనం వచ్చిన తర్వాత అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విషయాన్ని కూడా పరిశీలిద్దాం. అవసరమైతే అధికారుల స్థాయిలో లేదా ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా అవసరమైతే మాట్లాడతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇంకా ఆ పరిస్థితి తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వానికి, గోదావరి రివర్ బోర్డుకు అవసరమైతే న్యాయస్థానాల ద్వారా కూడా పోరాడదాం. కానీ తెలంగాణకు ఎలాంటి ముప్పు జరిగినా కూడా దీని పరిస్థితిని తీవ్రంగా గమనించాలి, వీటన్నిటిని కూడా పరిశీలించాలని, దీనిపైన ముందుగా సమగ్ర అధ్యయనం చేయాలనేది ప్రాథమికంగా నిర్ణయించారు.